ఇట్స్ ఆంధ్ర ప్రదేశ్ సంక్రాంతి సెలబ్రేషన్. ఇలాంటి మార్నింగ్స్ ప్రతిరోజు ఉండాలనిపిస్తుంది కదా. రానే. హలో ఫ్రెండ్స్, రేటు విషయానికి వస్తే పొద్దుగాల మంచిగా పక్షుల సౌండ్స్ వినుకుంటా పీస్ఫుల్గా లేచినాం. మారేడుమిల్లిలా మంచి మార్నింగ్ వైబ్స్ ఎంజాయ్ చేసి ఆవులకి మంచిగా మేతేసి బ్రష్ చేయకుండా మేము ఛాయ్ తాగి నెక్స్ట్ ప్లేస్కి పోయినాం. ఇక అయితే మారేడుమిల్లి నుంచి రాజమండ్రి పోయేదారిలా రంపచోడవరం అనే వాటర్ ఫాల్ ఒకటి ఉంటుంది. రంపచోడవరం పోయేదారిలా ఈ యొక్క లేక్ ఉంటుంది, మస్ట్ విజిట్. పోయేదారిలో మొత్తం పొలాలు, గ్రీనరీ, చుట్టూ కొండలు, మామూలుగా లేదు అసలు. మంచిగా ఒక విలేజ్ వైబ్స్ అయితే వచ్చినాయి. ఇద్దరం కలిసి ఒక 1 కిలోమీటర్ ట్రెక్ చేసిన తర్వాత పైకి పోయినాక ఉన్న ఒక టెంపుల్, హనుమంతుని టెంపుల్. వాటర్ ఫాల్ చిన్నదే, కానీ మీకు టైం ఉందనంటే పోవచ్చు. రెయినీ సీజన్లో పోతే ఇంకొంచెం మంచిగా ఉండొచ్చు. ఎప్పుడు ఆ నట్ సైడ్ పోతే విజిట్ చేయరు. రాజమండ్రి పోతే మీకు ఏం ట్రై చేయాలో తెలుసుగా, అదే రోజ్ మిల్క్. ఫస్ట్ టైం తాగినప్పుడు లిటరలీ స్వర్గానికి పోయి వచ్చినాం. మస్తు అంటే మస్తు టేస్ట్ ఉండే. రాజమండ్రి పోతే పక్కా ట్రై చేయాల్సిన ఐటెం కాక ఇదైతే. ఇంకా అక్కడ నుంచి మన అసలు సీజన్లో ఎంటర్టైన్మెంట్ షూరు, బెట్టింగ్లు, కోళ్ళ పందాలు. అసలు ఆంధ్ర సంక్రాంతి అంటేనే ఇది మెయిన్ కంటెంట్. ఎలా కాదు అలాగే 20 రూపీస్ అయ్యి నేను కనిపిస్తున్నా అక్కడికి తీసుకోవా. మొత్తం మోపిస్తుండు గొర్రెగాడు జాకెట్లు. ఇగో వద్దు అంటే తీసుకొచ్చింది జాకెట్. చెప్పినా ఉడకపోస్తుంది అని వేసుకోరా నువ్వు, నేను వేసుకుంటున్నా కదా నువ్వు కూడా వేసుకోవాలని. తల్లి ఏం జనాలరా నాయన. ఆ క్రౌడ్ని చూసిన తర్వాత ఇదే అనుకున్నాం. కారు ఒక 2 కిలోమీటర్స్ అవతల పార్క్ చేసి నడుచుకుంటూ పోయినాం ఈ ప్లేస్కి. అగో ఆ ట్రాక్టర్లో పట్టుకోవద్దు చూసిరా, దాన్ని జువ్వలు అంటారంట. అదే దివాళీకి మనం కాల్చే రాకెట్ల లెక్క. ఆంధ్రాలో ఇది వన్ ఆఫ్ ద మెయిన్ ఈవెంట్. అరే కొత్తపేట కాడ ఉన్నాం. అమ్మా ఎప్పుడు స్టార్ట్ చేస్తారా అని వెయిటింగ్స్ చేస్తుంటే మెల్లగా స్టార్ట్ చేసింది. ఇక చూడుర్రి.
రాగురై ఇంకా ఉన్నది. ఈ పటాకీలల్లా ఇన్ని రకాలు ఉంటాయని నాకు ఇప్పుడే తెలిసింది. అవేందో మీరు కూడా చూడుర్రి. ఈ రెండు చూసినాక ఒక్క క్షణం మేఘాలయ కింద పడ్డట్టు అనిపించింది మా. చూడ్డానికి ఆకాశంలో చుక్కలు మెరుస్తుందిగా చూడుర్రి. క్లారిటీ ఉందా? ఉన్నట్టుండి బాములు వేల్చింది దీని తల్లి. ఈ ఒక్క టైప్కి ఎన్ని రకాలుగా పటాకీలు వెళ్తున్నాయి. నెక్స్ట్ వచ్చేది చూస్తే అవాక్కెతురు. ఈ బాంబు అయితే ఈవెంట్కి క్లైమాక్స్, మాకు క్లైమాక్స్ లెక్కుండే. అసలు ఈ బాంబు ఒక్కొక్కడు వేలుతుంటే మా గుండెలు మాత్రం డ్యాన్స్ ఆడినాయి. అది ప్రొడ్యూస్ చేసే షాక్ వేవ్స్ చూస్తే ఒక మినీ న్యూక్లియర్ బాంబు లెక్కుండే. మొత్తం అయిపోయినాక మా ఎక్సైట్మెంట్ చూడాలి అసలు. ఆయన ప్రిపేర్ అయిపోయిండ్రా. అంతా అయిపోయినాక రికార్డింగ్ డ్యాన్స్ ఎంజాయ్ చేసి ఇక పడుకోవడానికి ఒక ప్లేస్ ఎత్తుకుతున్నాం. అయితే ప్రసాద్ ఒక మంచి ప్లేస్కి తీసుకుపోయిండు. అదొక చిన్నపాటి ఐలాండ్. ఆ ఐలాండ్కి పోవాలంటే ఒక చిన్న కనెక్టింగ్ బ్రిడ్జ్ ఉన్నది. ఆ బ్రిడ్జ్ నుంచి మంచిగా వ్యూ ఎంజాయ్ చేసుకుంటా ఆ మూన్ లైట్లో మంచిగా చిల్ అయినాం జరసేపు. ఈ మొత్తం ట్రిప్లా మేము ఒక్క రూమ్ కూడా తీసుకోలే. మొత్తం టెంట్ స్టేలోనే ఉన్నాం. ఏడ పడితే ఆడ జాగ ఎత్తుక్కోవాలి,
టెంట్ వేయాలి, పండుకోవాలి. ఇంట్లో తింటే అయిపోతుంది అనుకుంటా. ఇద్దరమా? ఇవే ప్లేట్లు లెక్క ఉంటారా? అవునవును, అదే అంటున్నాను. ఈ ఎపిసోడ్ అంతా చూసినాక నాకు తెలిసి మీరు కూడా నెక్స్ట్ టైం సంక్రాంతికి ఆంధ్ర పోతారని అనుకుంటున్నా. ఖచ్చితంగా పోరి. స్పెషల్గా తెలంగాణ వాళ్ళు పోతే ఇంకా మజా వస్తుంది, ఫ్రెండ్స్ తోటి పోతే ఇంకా మజా వస్తుంది. మాకైతే ఇది వన్స్ ఇన్ అ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్. ఇదేనా అది? రాజమండ్రి రోజ్ మిల్క్ కూడా ఉందా ఆడ? మన హైదరాబాద్ వీడియో నచ్చితే లైక్ చేయర్రి. ఈ ట్రిప్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ చేయర్రి. దోస్తులకి షేర్ చేసి మీరు కూడా ప్లాన్ చేయర్రి. సబ్స్క్రైబ్ చేసి ట్రావెల్ వీడియోస్ కోసం వెయిట్ చేయర్రి. బాగుంటుంది. బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే